ఈరోజు కోడి పిల్లలు చేసింది ఫ్రెండ్స్. నాటుకోడి కాకపోతే పెద్ద కోడి గుడ్లు. ఎండాకాలం పిల్లలు చేయవు అంటున్నారు. చూడండి ఫ్రెండ్స్ ఎంత చక్కగా చేసిందో. మనం తీసుకునే కొన్ని జాగ్రత్తల వల్ల పిల్లలు మంచిగానే వస్తాయి. ఎండాకాలం పిల్లలు చేయదు అనేదైతే ఏమీ లేదు. నేను ఇలా నీడ పట్టున వేసుకొని ఈ కండవ గంటకోసారి 2 గంటలకోసారి తడిపేస్తున్నాను. ఇంకా పిల్లలు గుడ్లు చేసేవి ఉన్నాయి కాబట్టి ఆ గుడ్లు చేసే వరకు ఇందులోనే కొంచెం బెల్లం వాటర్ పెట్టుకుంటున్నాను కోడి పిల్లలకి. చూడండి ఫ్రెండ్స్, బెల్లం వాటర్ కొన్ని బియ్యం వేసాను. సాయంత్రం కల్లా అన్నీ చేస్తుంది. డైలీ వేపాకు వేస్తూ మారుస్తూ ఉన్నాను చల్లదనం కోసం. కోడిని అసలు వదిలేసాను, దానికి ఆకలైనప్పుడు అదే పోయి మేత వేసి నీళ్ళు తాగి మళ్ళీ వచ్చేది. రోజుకి 2 సార్లు వచ్చేది పాపం, ఎండాకాలం కదా, అందుకే దీని మీద కప్పు అంటూ ఏమి వేయలేదు. ఇలా మనం తీసుకునే జాగ్రత్తల వల్ల ఎండాకాలం కూడా కొన్ని పిల్లలు చేపించచ్చు. ఇలా డైలీగా కండవి ఇలా తడిపి వేసుకున్నాను. ఎన్నిసార్లు అంటే అన్నిసార్లు నాకు గుర్తొచ్చినప్పుడల్లా కండవి ఇలా తడిపి వేసాను. ఇలా జాగ్రత్తలు తీసుకోవటం వల్ల కోడి మంచిగానే పిల్లలు చేస్తుంది ఫ్రెండ్స్. వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇన్ని రోజులంటే కోడి ఒక్కటే కాబట్టి ఆక్సిజన్ సరిపోయేది. ఇప్పుడు ఈ ఉబ్బకి కొంచెం కోడి పిల్లలు సాయంత్రం వరకు ఇందులో ఉండాలి కాబట్టి కొంచెం రంధ్రాలు చేస్తాను. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇలా చుట్టూ రంధ్రాలు చేశాను. మధ్యాహ్నం లోపు పిల్లలు చేస్తే మధ్యాహ్నం లోపే తీసేస్తా పిల్లల్ని. పిల్లలు చేసేంత వరకు కొంచెం చల్లగా ఉండటం కోసం ఇలా చేస్తున్నా.